అందాల నాయక నా అంగరక్షక నాయక నీదు నడుమును చూశ అరే రే బ్రహ్మెంత పిసనారి నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా. Thank you for inviting me. సో సరే బుజ్జి ఏదో అన్నారు బేబీ. No, బుజ్జి కన్నా చిట్టి కన్నా ఈ అస్సలు నాకు పేరుల్లో నచ్చని ఒకే ఒక్క పేరు బేబీ. మీకు ఎవరైనా అమ్మాయి ముద్దుగా అనిపిస్తే ఈ చిట్టి కన్నా నానా బుజ్జి బంగారం ఇలా ఎన్ని పేర్లు ఉన్నాయి, బేబీ ఏంటి బేబీ ఎందుకు? ఐ డోంట్ నో, ఎవరు పడితే వాళ్ళు బేబీ బేబీ. అసలు ఏంటి బేబీ, ఎవరికి బేబీ? ఇంకొకసారి నన్ను ఎవరైనా బేబీ అన్నారా నేను వాళ్ళని బ్లాక్ చేసేస్తాను. డోంట్ కాల్ మీ బేబీ. అంత క్యూట్ గా ఉంటావని అన్నారు కాదు. అరే నవ్వే నవ్విందంటే పూరకాలే నా గుండెకి దారం కట్టి లాగావే అల్లరి పిల్లసావే పిల్ల పడేసావే. ఎక్కడ ఉంటారండి అబ్బాయిలు క్యూట్ క్యూట్ గా? ఎక్కడ ఉంటారు? ఎక్కడున్నారండి మీరు అందరూ? మంచి మంచి హాట్ హాట్ అబ్బాయిలు ఎక్కడుంటున్నారు తెలుసా అండి? పబ్స్ లో, కెఫేస్ లో, టెంపుల్స్ లో, ఆఖరికి మూవీ థియేటర్స్ లో కూడా ఉంటున్నారండి. కానీ మ్యారేజ్ బ్యూరో యాప్స్ లో ఉంటారండి అబ్బాయిలు. వాడికి పక్క పొట్టైన ఉండాలి, పక్క బట్టతలైన ఉండాలి, లేకపోతే అసలు ఒంట్లో 1 కేజీ కండ కూడా ఉండదండి అలాంటి వాళ్ళకి. అందుకే అండి ఇలా అందమైన అబ్బాయిలు కమిట్ అవ్వకుండా అలాంటి అమ్మాయిల కోసం వెయిట్ చెయ్యాలండి. డైలాగ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ అది వాడేస్తాను. అది ఎవరైనా బాగుందన్నారు అనుకో, అది గుర్తుపెట్టుకుంటా. గుర్తుపెట్టుకుని రేపు రెడీ అయ్యి రీల్ చేద్దాం. మా డ్రెస్సెస్ అన్ని వేస్ట్ అయిపోతాయిగా. మా డ్రెస్సెస్ అన్ని వేస్ట్ అయిపోతాయిగా. 19 ఇప్పుడు ఉన్నారు. 19. ఓకే. సో ఎంతమంది ఉన్నారు? నో, ఐఎమ్ సింగిల్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక స్పెషల్ ఏంజల్ని అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. సో మీకు తెలుసు, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా మనకి డిఫరెంట్గా అనిపించాయంటే వాళ్ళని తీసుకుంటూ మీ ముందుకు వచ్చేస్తా. వాళ్ళ లైఫ్ స్టోరీ కూడా మీ ముందే అడిగి తెలుసుకుంటాను. అలాగే ఒక బ్యూటిఫుల్ ఏంజల్ అయితే తెచ్చేసాను. సో లిఖిత గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దామా? హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. యూ? సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టైం అయితే మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో సరే బుజ్జి ఏదో అన్నారు బేబీ. నో, బుజ్జి కన్నా చిట్టి కన్నా. సో అంటే మీ రీల్స్ లో నాకు కొన్ని రీల్స్ బాగా నచ్చాయి, దాని గురించి కొన్ని అడుగుతా. ఫస్ట్ అయితే బేబీ అంటే ఎందుకు కోపం? ఈ అస్సలు నాకు పేరుల్లో నచ్చని ఒకే ఒక్క పేరు బేబీ. ఎందుకు? ఐ డోంట్ నో, ఎవరు పడితే వాళ్ళు బేబీ బేబీ. అసలు ఏంటి బేబీ, ఎవరికి బేబీ? అంటే అంత క్యూట్ గా ఉంటావని అన్నారు కావాలి. అదే చెప్తున్నా కదా, తెలుగులో ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయి. చిట్టి, కన్నా, నానా, బుజ్జి ఇలాంటివి ఉన్నాయి కదా. బేబీ ఎందుకు? నిజంగా నాకు ఎవరైనా బేబీ అని పిలిస్తే ఎంత కోపం వస్తుంది తెలుసా. సో రైట్ లిఖిత గారు, సో మీ జర్నీ అలా చూసేసుకుందాం. ఫస్ట్ అయితే మీరు ఎక్కడ ప్రాపర్? మా ప్రాపర్ విజయవాడ అండి. మన విజయవాడ? ఎస్, మన విజయవాడ. అందుకే విజయవాడ అమ్మాయిలు బాగుంటారు అంటారు. కృష్ణా జిల్లా అమ్మాయిలు బాగుంటారు కదా. అది కొంచెం వాటర్ అటే కదా. రైట్. అంటే విజయవాడ, హైదరాబాద్ లో ఇక్కడే కదా సెటిల్? అక్కడ పుట్టాను, ఇక్కడే పెరిగాను. సో డాడీ జాబా? నో నో, హీస్ ఇంటూ బిజినెస్. మీరు కూడా బిజినెస్ లోకి అడుగు పెట్టారంట కదా? అంటే ఏదో చిన్న చిన్నవి ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. ఏంటి అసలు? అంటే జనరల్ గా స్టడీస్ చదువుకుంటారు, జాబ్ చేయాలి, లేకపోతే ఇంకోటి సమ్ ఎక్షన్ ఉంటుంది, బిజినెస్ లోకి వెళ్ళారు ఏంటి? అంటే ఫస్ట్ నుంచి మా డాడీ బిజినెస్ లోనే ఉన్నారు. సో ఇంకా నేను ఆ జాబ్ చేసే మైండ్ సెట్ లో లేను ఫస్ట్ నుంచి. సో ఐ చూస్ ఫ్యాషన్ డిజైనింగ్. సో నేను అందుకే ఒక చిన్న బొటీక్ లా పెట్టుకున్నాను. ఫర్ నవ్ ఇట్స్ అన్ ఆన్లైన్, తర్వాత ఆఫ్లైన్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నాను. జాబ్ చేయడం అవన్నీ మన వల్ల కాదు. ఒకళ్ళు చెప్పింది విని చేసి అర్థమైపోతుంది, తెలిసిపోతాను చాలా వరకు. సో అంటే బిజినెస్ ఏదైనా చేయాలనుకునేటప్పుడు ఎక్కువగా లాభం గురించి ఆలోచించిన కన్నా నష్టం ఎక్కువ జరుగుతాయి. సో నీ రెండాట్లకి రెడీ అంటూ వెళ్ళారా? ఫస్ట్ థింగ్ నాకు ఏదన్నా
సాధించాలి. Hmm. అది నా మెయిన్ గోల్. ఇక్కడ లాభాలు నష్టాలు తర్వాత ఫస్ట్ Okay. థింగ్ మనకి నేమ్ రావాలి యాజ్ ఎ డిజైనర్. ఓకే తర్వాత- ఐడెంటిఫై రావాలి. తర్వాతే మనం లాభాల గురించి ఆలోచించాలి. సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్కడో Hmm. లైక్ గాల్లో నిచ్చెనలు సంథింగ్ ఉంటది కదా, వేయకూడదు. వేయకూడదు. గాడిలో మేడలు ఎగ్జాక్ట్లీ. సో అంటే మీరు So, స్టార్టింగ్ చిన్నగా అనుకున్నారా ఈ కొంచెం వర్కౌట్ అవుతుంది అని? అయ్యా అనుకున్నాను. బికాజ్ మనకి ఎప్పుడు క్లాతింగ్ లో నష్టం అనేది ఎక్కువ రాదు. అవును. ప్రతి ఒక్కళ్ళు కొత్త కొత్తవి ట్రై చేద్దామనే ఉంటారు. Hmm. లైక్ డిజైన్స్ అంటే అంతే కదా, కొత్త Hmm. కొత్త వస్తానే ఉంటాయి. సో దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఫ్యాషన్. ఓకే సో అలా రైట్. మీ అనుకున్నాను. ఫ్యాషన్ బానే ఉంది. ఇటువైపు ఎందుకు వచ్చారు? ఇన్స్టా అంటూ రీల్స్ అంటూ ఇటువైపు Oh. ఎందుకు వచ్చింది? నిజం అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అలా. Hmm. లైక్ నాకు నేను రెడీ అవ్వడం, నన్ను నేను చూసుకోవడం, Hmm. లైక్ కొంచెం హీరోయిన్ ఫీల్స్ ఇలాంటివి అందరూ ఉంటాయి కదా. Hmm. సో అందులో మనం ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు నువ్వు బాగుంటావు అంటే ఇంకా మనం అంతే హీరోయిన్ అనే రేంజ్ లో ఫీల్ అయిపోతాం. Oh. ఇంకా మీ రీల్ లో ఒక రీల్ చూసుకుంటే Hmm. చాలా బాగా అనిపించింది. ఎక్కడ ఉంటారండి అబ్బాయిలు క్యూట్ క్యూట్ గా? ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు? చెప్పండి. మన ఇమాజినేషన్స్ లో ఉంటారు. అన్ని అన్నారు కానీ లాస్ట్ లో ఒక డైలాగ్ వేసేసారండి. ఏంటండి? రీసెంట్ గా నేను కూడా మ్యాట్రిమోనీలో పెట్టా. ఓ నిజంగా ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటకి వెళ్తామా, బయటకి వెళ్తే నిజంగానే అందమైన అబ్బాయిలు ఎంత మంది ఉంటున్నారు తెలుసా. సో వాళ్ళని చూసినప్పుడు అలా అనుకుంటా, నాకేంటి ఈ దరిద్రం, నాకెందుకు మొత్తం అంకుల్స్ లాంటి వాళ్ళు తగులుతున్నారు అని. నిజంగానే మ్యాట్రిమోనీ యాప్స్ లో అలానే ఉంటారండి ఒక్కొక్కరు. వాళ్ళు మళ్ళీ ఏజ్ కూడా ఎక్కువ కాదు, 28, 26 కి అసలు అంకుల్స్ లా ఉంటున్నారు. ఓకే. బయట చూస్తే అట్లా లేరు, బాగుంటున్నారు. అసలు ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆ రీల్ ఒకసారి చెప్దాం. ఏది అదా? అయ్యో అంటే అదే బేస్ లో నాకు రాదు. ఎలా వస్తారా? ఎక్కడున్నారండి మీరు? మంచి మంచి అందమైన అబ్బాయిలు ఎక్కడుంటున్నారు తెలుసా అండి? పబ్స్ లో, కెఫేస్ లో, టెంపుల్స్ లో, ఆఖరికి మూవీ థియేటర్స్ లో కూడా ఉంటున్నారండి. కానీ మ్యారేజ్ బ్యూరో యాప్స్ లో ఉంటారండి అబ్బాయిలు. పక్కా వాడి పొట్టైనా ఉండాలి, బట్టతల అయినా ఉండాలి, సంథింగ్ అదే అలా. నిజంగా అంటే నేను ఆ రీల్ చూసాక ఉమ్, మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఆ రీల్ చూస్తున్నప్పుడు అది చూసా. ఉమ్. అప్పటికి నేను ఆల్రెడీ 1 month బిఫోర్ నుండే మ్యాట్రిమోనీలు పెట్టాను. ఓ మ్యాట్రిమోనీలు మంది కూడా ఉంది కదా, చూడలేదు కదా అనుకున్నా. నాకు దాని తర్వాత ఒక 2-3 DMs వచ్చే తెలుసా. నేను మీ ప్రొఫైల్ చూసానండి, దయచేసి నన్ను మెన్షన్ చేయద్దు మీ ప్రొఫైల్లో అని. నన్ను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టద్దు మీరు అని కూడా Okay. పెట్టారు. సూపర్. అండ్ అంటే మీకు ఫ్యాషన్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఉండొచ్చు, బట్ ఇన్స్టా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ యా రోజుల్లో చూసుకుంటే. యా సో అలాంటి పెద్ద ప్లాట్ఫామ్ లో మీ ఐడి కూడా కొంచెం మంచిగా రీచ్ వెళ్తుంది. సో ఎలా అనిపిస్తుంది అది? యాక్చువల్లీ ఫస్ట్ లో నేను కొంచెం ఈ స్లో మోషన్స్, ఈ డైలాగ్స్ ఇవి చేసినప్పుడు అసలు బేసికలీ ఎవరు పట్టించుకోలేదు. Hmm. మనం ఎంత మంచిగా యాక్ట్ చేసినా అసలు సపోర్ట్ చేయడానికి జనాలు లేరు. అవును. కానీ ఎప్పుడైతే ఈ ఓన్ వాయిస్ స్టార్ట్ చేసి తింగర్ ఉంటున్నాయో అదే జనాలకు నచ్చుతుంది. కరెక్ట్. మంచిగా చేస్తే జనాలకు నచ్చరు, తింగర్ గా చేస్తేనే నచ్చింది. అందులో కూడా ఒక రీల్ ఉంది, తింగరోలు అండి మేము కదా. సో అంటే మీది చెప్పేటప్పుడు అప్పటికప్పుడు గుర్తొచ్చినవి చెప్తారా, లేకపోతే ఏమైనా ప్లాన్ చేసుకోండి? అసలు ఇవన్నీ నా డైలీ లైఫ్ లో జరిగేవే అండి. అవి చేసి రీల్స్ పెడుతున్నా అంతే. అసలు ఒకప్పటి నుంచి చేసి పెట్టుంటే వాటికి నాకు ఇంకా ఎంత మంది ఫాలోవర్స్ వచ్చాలో నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. వచ్చేవారు మాత్రం అదృష్టవంతుడు. డైలీ ఒక్కొక్కటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ వరకు వేరియేషన్స్ ఉంటాయి. అంతే కదా మరి, అమ్మాయిలు అంటే వేరియేషన్స్ కంపల్సరీ. సో బెస్ట్ రీల్ అంటే ఏం చెప్తారు మీ దాంట్లో? బెస్ట్ నాకు బెస్ట్ అంటే అదే అండి, అబ్బాయిలు పొట్ట బట్ట. బెస్ట్ అంటే అది మామూలు కట్ చేసుకోకుండా సరే చేసి అబ్బాయి బట్ట అని నాకు ఇష్టం అనేది కదా. No. సో ఇంకో రీల్ కూడా చూసా, సమ్మెక్స్ అంటే అన్ని రీల్స్ బాగున్నాయిలే, బట్ అంటే మీరు ఇంట్లో జనరల్ గా అలా ఉండి ఆ టైంలో నీకు ఏదైనా గుర్తొస్తే అది రీల్ కింద చేస్తారా? నాకు ఫస్ట్ అసలు ఏదైనా ఒకటి అనుకోకుండా ఒక డైలాగ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ అది వాడేస్తాను. అది ఎవరైనా బాగుందన్నారు అనుకో, అది గుర్తుపెట్టుకుంటా. గుర్తుపెట్టుకుని రేపు రెడీ అయ్యి రీల్ చేద్దామని. మా డ్రెస్సెస్ అన్ని వేస్ట్ అయిపోతాయిగా. సరే. ఇంకా మీ టెడ్డీ బేర్స్ తీసుకురాలే? నా షించాన్ జియోలింక్ తీసుకురాలేదు. వాళ్ళని తీసుకురావాల్సింది, వాళ్ళతో కూడా 2 క్వశ్చన్లు అడిగేది. సో జనరల్ గా అంటే ఇందులో చేస్తున్నప్పుడు బానే ఉంటది, మంచి వ్యూస్ వస్తాయి, బానే అనిపిస్తుంది. బట్ ఈ టైంలో కూడా సో నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. చాలా. సో అలాంటి వచ్చిన కామెంట్ లో మీకు బాగా చిరాకు తెప్పించేవి? అయ్యో నాకు అసలు చిరాకే రాదు, నేను నవ్వుకుంటా తెలుసా. అవునా?
బ్యాడ్ కామెంట్స్ నవ్వుతానంటే ఇప్పుడే ఆబ్వియస్లీ అవన్నీ నిజాలు కాదు కదా, నాకు అసలు ఒక పెద్ద జోక్స్ అవి లిటరల్లీ. లైక్ కొంతమంది పెడతారా దీనికి ఏముంది రా 10 members ఉంటారు, దీనికి పక్క 20 members, అరే ఇక్కడ ఒక్కళ్ళకే చచ్చిపోతున్నాం, 10 members ఎక్కడి నుంచి వస్తారా బాబు, అది చూసి నవ్వుకుంటాం. అండ్ మోర్ ఓవర్ మా మమ్మీ డాడీ కూడా చాలా సపోర్టివ్, మేము ముగ్గురం కూర్చొని ఒక లాఫింగ్ టైమ్ లా ఎంజాయ్ చేస్తాం తెలుసా నెగిటివ్ కామెంట్స్. బికాస్ లోకంలో పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసేసుకుంటారు, సార్లే ఏదో ఒకటి చావండి అని వదిలేస్తాం. 10-9 ఇప్పుడు ఉన్నారు 19. ఓకే, సో ఎంతమంది ఉన్నారు? నో ఐఎమ్ సింగిల్. ఇలాంటి షాక్లు ఇవ్వకండి. అయ్యో నా ఇన్స్టా కెమెరా చూస్తే ఆఫ్ మీకు చేస్తా అర్థమైంది, చెప్దాం. నిజాలు చేదుగానే ఉంటాయండి. నిజంగా ఐఎమ్ నిజంగా అంటే సింగిల్. ఎందుకు అని సింగిల్ గా ఉన్నారు చాలా మంది ఇప్పుడు ఈ టైంలో? అంటే జనరల్ గా లవ్ చేసి తిరిగే టైం కాదు, మంచి పెళ్లి వ్యక్తిని చేసుకునే చూసుకొని టైం పెళ్లి చేసుకో అంటే మంచి వ్యక్తిని చూసుకొని. అవునవును. సో ఎందుకు ఇన్ని రోజులు లేదంటారు? అంటే నేను ఫస్ట్ నుంచి ఒక ఇమాజినరీ వరల్డ్ లో బతికేదాన్ని. ఎలా అంటే మనకి ఇంకా పర్ఫెక్ట్ రాజకుమారుడు అట్లా అట్లా మనం ఎక్కడో గుర్రం ఎక్కి రావాలి, గాడిద మీద తన్నాలి. ఈ నిజంగా ఇమేజ్ లో చాలా మంది ఉండిపోతారు. అవును నిజంగానే. Okay. అందుకే సో ఇంకా లవ్ అంటే నేను ఇంకెప్పుడు అంత యాక్చువల్లీ ఈ కాలంలో అంత పర్ఫెక్ట్ లవ్ మీనింగ్ ఎవరికి తెలియదు. అసలు లవ్ మీనింగ్ మీరైతే చెప్పండి, ఏం చెప్తారు? లవ్ మీనింగ్ ఏంటంటే ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్, దెర్ షుడెంట్ బి ఎనీ ఎక్స్పెక్టేషన్స్. లైక్ రాధాకృష్ణ వాళ్ళిద్దరికంటే బెస్ట్ లవ్ ఎగ్జాంపుల్ ఇంకా అసలు ఎవరు ఉంటారు చెప్పండి. ఇంకా అందుకే అప్పటి నుంచి కృష్ణుడే నా బాయ్ ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోయా. సారీ. ఇలా కూడా ఫిక్స్ అవుతారు చారి గారు. సర్లే కానివ్వండి. సో అంటే ఒకవేళ లవర్ ఉండాలి అనుకుంటే మీకోసం ట్రై చేసే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే బాగుంటది అనుకుంటా? అమ్మా అమ్మలాగా ఉండాలి. Okay. నో నో నో, ఈ మధ్య ఇన్స్టా వచ్చాక ఫస్ట్ థింగ్ అబ్బాయి అయితే చాలు. వీ డోంట్ నో అసలు ఎవరు అబ్బాయిలు ఉంటున్నారో, అసలు సగం మంది ఎలా Correct. ఉంటున్నారో కూడా తెలియట్లేదు. సో ఫస్ట్ అది. సెకండ్ థింగ్ నాకు హైట్ పిచ్చి, అందుకే అసలు ప్రభాస్ గారి హైట్ ఉండాలి. ఇప్పటికిప్పుడు అంటే కష్టం లేదు. చూడ్డానికి ప్రభాస్ లా ఉండాలి. ఓకే, ప్రభాస్ అనండి మరి ఎందుకు నాకు ఓకే ఆశ ప్రభాస్ కంతుండలేదా? ప్రభాస్ అనే సామెత వస్తుంది అనమాట ఇప్పుడు. అవును అందుకే అనట్లేదు. ఓకే. సో అంటే మీకు ఇండస్ట్రీలో మొత్తం బాగా ఇష్టమైన హీరో అంటే ప్రభాసా? ప్రభాస్ ఎందుకని? బాగుంటాడు కదా. ప్రభాస్ అన్నయ్యగా ఆ? మాకు మీకు అన్న అందరికి అన్న, నాకు జస్ట్ ప్రభాస్ ఆ డైలాగ్ ఎందుకు వైరల్ అయిందో గానీ కదా, చాలా మంది రీల్స్ లో తింపేస్తున్నారు. అవును. సో ఇంకా అంటే జనరల్ గా ఇలా చేసేటప్పుడు మనకి మైండ్ లో ఒక అంటే యాక్టర్ అవ్వాలని ఇలాంటి ఒక పిచ్చి ఉంటది అంటారు చాలా మంది. సో మీకు అలాంటి నాకు అలా అనిపించలేం లేవండి. పిచ్చి లేదని తెలుసు, యాక్టర్ అవ్వాలని. అట్లా ఏం లేదు, కానీ ఛాన్స్ వస్తే మాత్రం మంచి ఛాన్స్ వస్తే చేస్తా. నేను వెళ్ళిపోయి ట్రయల్స్ వేసేసి అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. మీ దృష్టిలో మంచి అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్? మేబీ లైక్ లేడీ ఓరియంటెడ్, లైక్ నయనతార. ఐ లైక్ నయనతార సూపర్ అండ్ ఐ లైక్ కాజల్. వీళ్ళిద్దరు నా ఫేవరెట్. సో ఆ టైప్ లో ఉంటే బాగుంటుంది. మీ స్టడీస్ ఎంత? ఇక్కడ హైదరాబాద్. మొత్తం ఇక్కడేనా? Yeah. స్కూల్ కాలేజ్? స్కూల్ కాలేజ్. స్కూల్ ఎక్కడ? సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్. అప్పటి నుండి ఎవరికి వెళ్ళలేదు కదా? స్కూల్లో చీమను ముక్కేసుకుని ఉండే దాన్ని ఎవరికి వెళ్ళే వాళ్ళండి. అసలు స్కూల్ నుంచి బయటకు వచ్చేసాక ఎంత మంది ప్రపోజ్ చేశారు తెలుసా నాకు స్కూల్ వాళ్ళు. అసలు అంతే నిజంగా అప్పుడు కొంచెం ఎవరైనా నార్మల్ గా ఉంటారు. ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చినప్పుడు బ్యూటిఫుల్ గా కనిపించేసరికి అనవసరంగా అప్పుడు మిస్ అయిపోయాను అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు పేర్లు ఎందుకులే, పేర్లు వద్దులే, ఉన్నారు స్కూల్ వాళ్ళు. సో మరి అలాంటి వాళ్ళు నేను గట్టిగా ఏమైనా వచ్చిందా ప్రపోజల్? అంటే గట్టిగా మనకి ఎలా తెలిసిద్ది, మనం జర్నీ చేస్తేనే కదా తెలిసేది. ఓకే, మనం ఎవరికి అంత ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా లాస్ట్ కి ఇట్లా మ్యారేజ్ బ్యూరో యాప్స్ కి అంటే ఈ రోజుల్లో గట్టిగా అంటే నేను కొంతమందిని చూసా. మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని చేశాడు. సో ఇంకా దగ్గరలో ఓకే అవుతుంది అనగానే వాళ్ళకి రిలేటివ్ తెలిసిన అతనంట సాఫ్ట్వేర్. సో వచ్చి ఇంటికి వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుంటా వీళ్ళు మ్యారేజ్ మీ అనేసాడంట. ఇంట్లో డౌన్ 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 4 రోజుల్లో పెళ్లి కూడా అయిపోయింది. దట్స్ సో స్వీట్. అలా అందరికి అదృష్టం ఉండదు కదా. ఏం చేయాలి? ఇక్కడ ఉండేవాడు పాపం ఉండిపోయాడు.
ఓకే వీళ్ళిద్దరు లవర్స్ Lovers. కానీ యాక్చువల్లీ ఫస్ట్ రిలేషన్స్ లో చూసుకుంటే అబ్బాయిలు చాలా ట్రూ ఉంటారు. అవును. వాళ్ళు ఫస్ట్ లో నార్మల్ గా సరే లైట్ లేరా జస్ట్ పిల్ల పడితే చాలు అనుకుంటారు. కానీ వన్స్ ఆ రిలేషన్షిప్ బాగా స్ట్రాంగ్ అయ్యేసరికి వాళ్ళు చాలా ఎడిక్ట్ అయిపోతారు, వాళ్ళు చాలా ట్రూ అయిపోతారు. అట్ ది సేమ్ టైం ఆ టైంలో అమ్మాయి కంఫర్ట్ చూసుకొని నాకు నువ్వు వద్దు, నేను మా ఇంట్లో చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను వెళ్ళిపోయింది. వీడి పాపం సైకో అయిపోతాడు, అందరూ అమ్మాయిల మీద కక్ష పెంచేసుకుంటాడు. కరెక్ట్, ఇదైతే నిజం, దీనికి ఒప్పేసుకోవాలి చాలా వరకు. ఇప్పుడైతే అబ్బాయిలు చాలా ట్రూ, ఐ మీన్ లవ్ విషయానికి వచ్చేస్తే అబ్బాయిలు బెస్ట్ కంపేర్ టు గర్ల్స్. ఈవెన్ ఫ్రెండ్షిప్ విషయంలో కూడా అంతే. ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో గర్ల్స్ ఎలా అంటే, ఇప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది అనుకోండి, తనకు చాలా జెలస్ ఉంటది, అవును. అది పక్కా ఉంటది. ఉంటది, పక్కా. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ నేను చూసాను. కానీ అబ్బాయిల ఫ్రెండ్షిప్స్ అట్లా కాదు, వాళ్ళు చాలా ట్రూ ఉంటాయి, ప్యూర్ ఉంటాయి. అవును. సో లవ్ విషయమైనా ఫ్రెండ్షిప్ విషయమైనా అబ్బాయిలే బెస్ట్ ఇస్తారని ఐ ఫీల్. అంటే అమ్మాయిలు కూడా ట్రూ ఉండే వాళ్ళు ఉంటారు, కానీ కంపారిటివ్లీ అబ్బాయిలు ఎక్కువ గర్ల్స్ తో కంపేర్ చేస్తే. ఓకే, సో లవ్ అయితే అలా ఉంటుంది అనమాట. మీరు అంటే ఇప్పుడు స్టడీస్ చదువుకునేటప్పుడు మనం ఒకటి అనుకుంటాం, సో ఇది అవ్వాలి ఇలా చదవాలని. పేరెంట్స్ అవ్వచ్చు, మనం అవ్వచ్చు. అవును. మీరేమనుకున్నారు? నేను చిన్నప్పుడు అయితే నేను బయోటెక్నాలజీ చదువుదాం అనుకున్నా, ఏదేదో చేసేద్దామని. కానీ లాస్ట్ కి ఎండ్ ఆఫ్ స్టడీయింగ్ ఫ్యాషన్ డిజైనింగ్. ఏదేదో చేసేద్దాం. అవును. సో మా మమ్మీకి అయితే నేను డాక్టర్ చదవాలని ఉండింది, చాలా ఫోర్స్ కూడా చేశారు ఇంట్లో. మరి ఎందుకు ట్రై చేయలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు, మనం ఎవరు చదువుతారు. అంత క్యూట్ గా అంటున్నా తెలుసు, నాకు ఇంట్రెస్ట్ మేమే ఒప్పుకోవాల్సి వస్తుంది, ఇంకా పేరెంట్స్ ఒప్పుకోరు. అలా కాదు, అంటే ఏమో మనకు బేసికల్ ఫస్ట్ నుంచి చదువుకోవడం అంటే బద్ధకం, ఇంకేం చేస్తాం. సరే ఫ్యాషన్ డిజైనింగే కదా, అట్లా అట్లా చదివేద్దాం అనుకున్నా. కానీ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంత టఫో నాకు జాయిన్ అయ్యాకే అర్థమైంది. అక్కడ ఉండే మ్యాథ్స్ అసలు మన బీటెక్ లో కూడా ఉండదు. అవునా? ఘోరం. అదే బెటర్ అనిపించింది కదా చాలా. ఎందుకు చేయలేదురా అని ఎన్నోసార్లు అనుకున్నా. ఫ్యాషన్ డిజైనింగ్ ఇస్ లైక్ వెరీ టఫ్. సో పేరెంట్స్ లో చూసుకుంటే మీకు మమ్మీ గారు ఎక్కువ సపోర్టా, డాడీ గారు? అయ్యో నాకు ఇద్దరు ఫుల్ సపోర్టివ్. అసలు వాళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తా తెలుసా. లైక్ చాలా క్లోజ్ నాకు మా పేరెంట్స్. ఇంకా మమ్మీ నేనైతే ఇంకా ఫుల్ ఇంకా బెస్టీజే. ఓకే. సో అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనే మమ్మీకి పేరెంట్స్ తీసుకెళ్లారు అనుకో, యాక్సెప్ట్ చేస్తారా? ఆబ్వియస్లీ చేస్తారు. అసలు డైలీ వాళ్ళే నన్ను గోల్ చేస్తున్నారు, నువ్వు ఎవరిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి. అబ్బా నేను ఎక్కడైనా ఊరికే మా డాడీ అడుగుతా ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే బాయ్ ఫ్రెండ్ తో డేట్ అంటే, నీకు అంత సీన్ ఉంటే మేము ఇట్లా ఉండంలే అని అట్లా ట్రాల్ చేస్తున్నారు. ఇంట్లో ఏం చేయాలి? సో అంతేనండి, ఎవరైనా ఒప్పుకొని క్లోజ్గా ఉన్న వాళ్ళకే దొరకరు. అదే ఫ్రీడమ్ ఇచ్చే వాళ్ళకి ఏమీ ఉండదు లైఫ్ లో. పాపం ఫ్రీడమ్ ఈవెన్ పేరెంట్స్ ఎగ్జాక్ట్లీ. సూపర్. సో అంటే ఇప్పుడు యాక్టర్ గా ఒకవేళ వెళ్ళాలి ఛాన్స్ వస్తే, అంటే హీరోయిన్ ఇలా మనం అనుకోకుండా జనరల్ గా ఎలాంటి క్యారెక్టర్ అయితే బెస్ట్ అని మీరు అనుకుంటారు? సీతారామంలో మన సీత క్యారెక్టర్ లాగా అలాంటి ద బెస్ట్. అంతే కదా. రియల్ లైఫ్ లో మీరు సీత, స్వప్నక్క, రాధా. రాదులే. సో ఎక్కడికి వెళ్ళినా రాధా ఆ కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆగిపోతున్నావు అంతే. అంటే కృష్ణుడు అంటే కృష్ణుడిని లవ్ చేస్తారు, ఆ కలర్ ఉన్న ఎవరైనా పర్లేదు. అబ్బా నేను అందుకే చెప్తున్నా, కొంతమంది నాకు డిఎం చేస్తారు, నేనే నీ కృష్ణుడిని అనుకో. అసలు కృష్ణుడిని అనుకోవడమే, నేను లవ్ చేసేది ఓన్లీ కృష్ణుడిని. కృష్ణుడిలా ఉండేవాడు కూడా నాకు వద్దు, నాకు కృష్ణుడే కావాలి. దొరుకుతారు కృష్ణుడు. నిజంగా కృష్ణుడు రావాలంటే కొన్ని యుగాలు జన్మలు వెయిట్ చేయాలి, తపస్సు చేయాలి. ఏదో జన్మలో 16,000 మంది గోపికలు అన్నారు కదా, అందులో నువ్వు ఒకదానివే ఉంటావు. నో నేనే రాధా. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఆ గోపికల్లో కూడా లేవు, డైరెక్ట్ రాదే. అంతే అంతే, తగ్గేది. సరే సరే, ఇంకా ఇన్స్టా వరకు వచ్చేస్తే, అంటే ఇన్స్టా ఎంత గుడ్ అంత బ్యాడ్ కూడా ఉన్నారు. సో అంటే మీ వరకు చూసిన బ్యాడ్ అంటే అసలు యాక్చువల్లీ ఒక టైంలో నేను నా వీడియోస్ కొంచెం బాగానే రీచ్ వెళ్ళాయి 2022లో. కానీ ఎప్పుడైతే రీచ్ వెళ్ళాయో నావి మొత్తం నా ఫొటోస్ తో ఎవరెవరో ఏవేవో ఫేక్ వి క్రియేట్ చేసేసి ఫేస్బుక్ లో సర్వీస్ అవైలబుల్ ఇలాంటివి ఏవేవో చేశారు. సో ఇంకా నేను అప్పుడు ఏం చేశాను, నా పిక్స్ అన్ని డిలీట్ చేసేసి నా అకౌంట్ ప్రైవేట్ చేసేసాను. ఆల్మోస్ట్ ఒక 6-7 months నా రీచ్ అంతా పోయింది. సో వాళ్ళని నేను తెలివిగా ఏం చేశానంటే, నేను ఒక ఫేక్ అకౌంట్ నుంచి వాళ్ళకి మెసేజ్ చేశాను, ఐ వాంట్ టు బుక్ అని, మీ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టండి అంటే వాడు పెట్టాడు. సో నేనేం చేశాను, నాకు బ్యాంక్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాడి డీటెయిల్స్ తీసుకొని కాల్ చేసి నేను వార్నింగ్ ఇచ్చాను. అది రికార్డ్ అయ్యి ఉంటే బాగుండేది తెలుసా. లిటరలీ వాడి ఇన్స్టా కాదు కదా, వాడు అన్ని నన్ను అక్కని కాల్ పట్టుకుంటా
ఇంకా నన్ను వదిలే అన్నట్టు ఆ రేంజ్ లో టార్చర్ చేసా. సో నేను గర్ల్స్ కి చెప్పేది ఏంటంటే వాళ్ళ దృష్టిలోకి ఇలాంటివి వస్తే అలా ఊరికే వదిలేయద్దు, మనం ఒక స్టెప్ తీసుకొని వాళ్ళని అవును చేస్తేనే ఇలాంటి ఆగుతాయి. అండ్ గర్ల్స్ గురించి అన్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో కొంతమంది గర్ల్స్ అంటే నాకు తెలిసిన అప్డేట్ వచ్చి ఒక యాప్ లో మనీ తీసుకుంటారు అని తెలిసింది. ఓకే, సో ఆ మనీ ఆ టైంలో కట్టకపోయినా, వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ కట్టకపోయినా లోన్స్ లోన్స్ ఆ ఫొటోస్ మాఫీ చేస్తూ ఆ. ఆ కాంటాక్ట్ లో పంపిస్తానని తెలిసింది. Okay. అలాంటిది ఏమైనా మీకు తెలుసా? నాకు తెలీదు, కానీ ఇలా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళకైతే ఒకటి ఇలా జరిగింది. అతను అబ్బాయి అన్నమాట, ఇలానే లోన్స్ తీసుకున్నారు కానీ మార్ఫ్ ఇవేం చేయలేదు, కానీ వాళ్ళు అతని దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరికి ఇతను చీట్ అని చెప్పారనమాట. సో అది ఇక్కడ అమ్మాయి లేదా అబ్బాయి లేదా, అసలు అలాంటి లోన్ యాప్స్ లో లోన్స్ తీసుకోవడమే ఒక పెద్ద తప్పు. హెడ్ ఎక్, నిజం చెప్తున్నాను. అవును. అలాంటివి అయితే చేయొద్దు ఎవరు. అంటే కొంతమంది ఏంటంటే సమ్ అప్పుడు టైంకి ఈఎంఐ కట్టకపోవడం అవ్వచ్చు, పేరెంట్స్ కి ఏదైనా సమ్ ఎక్స్ట్రా కొంతమంది తీసుకుంటారు. ఇప్పటికీ తీసుకుంటారు, ఉన్నారు Hmm. అలాంటి వాళ్ళు తీసుకుని, ఎందుకంటే వాళ్ళకి మనీ ఊరికే వస్తున్నాయి ఇమీడియట్ గా. వాళ్ళు ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ గురించి ఆలోచించట్లేదు. అలా ఆలోచిస్తే ఉండదు. యా మరి అంతే So, కదా. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలం న్యూస్ బాగా ఎక్కువగా ఎక్కడ చూసినా హైదరాబాద్ లో ఓయోలో ద బెస్ట్ టాప్ 1 మోస్ట్ హైదరాబాద్ ఉందంటారు. ఓకే, నాకు ఐడియా లేదు. అంటే వినలేదు అలాంటి ఇది. అది మనం ఓన్లీ ఇక్కడ వరకు ఫ్యామిలీ వరకు ఉండేప్పుడు, కానీ ఎక్కువగా అలాంటి వచ్చింది అనమాట. ఓకే, సో అంటే అది ఎక్కువగా లవర్స్ ఎక్కువ అవడం వల్లే. సో ఈ లవర్స్ కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడు కొంతమంది లవ్ అంటే ఇంతకుముందు మ్యారేజ్ సమ్మెక్స్ అని అక్కడ వరకు ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం అంటూ ఉన్నారనమాట. యా దట్స్ వాట్ నీ లైఫ్ లో నువ్వు చాలా మందిని చూసుంటావు, అప్పటి లవ్ స్టోరీకి ఇప్పటికి ఈవెన్ డిఫరెంట్ నీకు అనిపించిందా? మనకు లవ్ గురించి పెద్ద ఐడియా లేదు ఇలాంటివి అయితే. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు లవ్ అనేది లేదు, ఇట్స్ ఓన్లీ లస్ట్, దెర్ ఇస్ నో లవ్. ఆ లస్ట్ కోసం లవ్ అనేది ఏమి యూజ్ చేసుకుంటున్నారు ఎవ్రీవన్. అంత ట్రూ లవర్స్ ఎవరున్నారు చెప్పండి? కృష్ణుడి కోసం రాధ ఎంత వెయిట్ చేసింది, కృష్ణుడు ఇప్పటికి వెయిట్ చేస్తానే ఉన్నాడు. ఇక్కడికే వచ్చావా? అంతే, రాజేష్ నుండి కృష్ణ మార్చేసుకుంటా బెటర్. సో ఎక్కడ తిరిగినా అక్కడికే వస్తున్నావు, ఎందుకు అంత అంటే కృష్ణుడు ఎంత అంత పిచ్చి? ఐ డోంట్ నో. అసలు ఒక రోజు సడన్ గా నాకు అప్పట్లో ఏమంత పిచ్చి ఉండేది కాదు, ఒక రోజు సడన్ గా నాకు కృష్ణుడు నా కళ్ళకి వచ్చి ఇట్లా నాకు ముద్దు పెట్టాడు. ఇంకా అప్పటి నుంచి ఇంకా కృష్ణుడు అంటే నాకు Left or right? పిచ్చి స్టార్ట్ అయిపోయింది. లెఫ్ట్ రైట్? ఇటు ఇక్కడ. ఓకే, సో అప్పటి నుంచి నేను కృష్ణుడి గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. అలా 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 నాకు చదివారా? కొన్ని మరి అందరూ చదివే అంతే కదా, Deep గా అయితే వెళ్ళలేదు. అంతే కొన్ని తెలుసు అలా అంతే. సో ఏం తెలుసుకున్నారు? అమ్మో ఇప్పుడు చెప్పాలంటే అసలు చాలా time మంది అంటారు కదా సరిపోదు. చిరుపు కృష్ణుడు, వెన్న దొంగ అంటారు. ఆ, మరి మీకు తెలిసిన కృష్ణుడు ఏ టైప్ అని? నాకు తెలిసిన కృష్ణుడు బంగారం అంతే. అంతే, దానికి మాటలు లేవు. అంతే, హీఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, అది ఎవరికి అర్థం కాదు. అవునా? ఎస్, ఓకే, అంటే అంతమంది అనుకునేసరికి మేము ఇంకా ఏదో అనుకుంటాం. నో హీఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. రైట్. అంటే విజయవాడలో మీ లైఫ్ జర్నీ అది అక్కడ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎలా అంటే మేము ఇక్కడే సెటిల్డ్. అంటే సమ్ డాడీ జాబ్ కింద వచ్చారా లేకపోతే? అంటే డాడీ బిజినెస్ ఇక్కడ స్టార్ట్ చేశారు, ఇంకా ఇక్కడ సెటిల్ అయిపోయాం. ఓకే, మొత్తం ఇంకా హైదరాబాద్ వెళ్ళి అయిపోయాయి. అంతే అంతేనా? అంతే. మరి హైదరాబాద్ వెళ్ళంటే బరాబర్ ఉంటారు అంటారు. కానీ ఆ తెలంగాణ స్లాంగ్ నాకు రాదు. ఇంకా ఫస్ట్ నుంచి మనం ఆంధ్ర స్లాంగ్, కృష్ణా జిల్లా స్లాంగే ఉంది. ఓకే, ఎందుకని అంటే నేర్చుకోవాలనిపించలేదా? అంటే వెళ్తారు. లేదు, నాకు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా కొంచెం మా సైడ్ వాళ్ళే ఉన్నారు. నాకు తెలంగాణ ఫ్రెండ్స్ తక్కువ. ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఉన్నారు, ఎక్కువయ్యారు. కానీ ఇప్పుడు ఇంకా రాదుగా మనకు ఆ స్లాంగ్. సో వెళ్తుంటారా ఊరు? యా సంక్రాంతి వెళ్తానే పండగలు ఉంటాం. కదా? యా సో బాగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా హ్యాపీగా అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? హ్యాపీ మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్ నేను రీసెంట్ గా అయోధ్య వెళ్ళారా? దట్స్ మై బెస్ట్ అన్నమాట. అవును, ఒక రీల్ లో చూసా, దాన్ని కూడా పోస్ట్ చేసినట్టున్నా. నిజంగానే బర్త్డేకి ఎందుకు ఊరికే ఫ్రెండ్స్ అని పార్టీస్ అని, దేవుడు గుడికి నిజంగా వెళ్తే చెప్పు, బాగుంటది అంటే కదా. నువ్వు అలానే ఉంటావా? అయ్యో నేను అలానే ఉంటాను. కొంతమంది ఏమో కామెంట్స్ కూడా విన్నా, ఇవన్నీ ఇలాగే చెప్తారులే సోది. అది ఇప్పుడు జనాలకి భక్తికి వాళ్ళకి కరెక్ట్ మీనింగ్ భక్తి అంటే ఏంటో తెలీదు. ఇప్పుడు నేను హెయిర్ లీవ్ చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం, ఇప్పుడు షార్ట్ డ్రెస్సెస్ వేసుకుంటే ప్రాబ్లం, కానీ నాలో ఉన్న పాజిటివిటీ ఎందుకు చూడట్లేదు? ఆ భక్తికి అసలు మన డ్రెస్సింగ్ తో సంబంధం ఏంటి? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హార్ట్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సోల్ కదా, ఇట్స్ నాట్ అబౌట్ దిస్ బాడీ. అది అర్థం చేసుకున్న వాళ్ళకి నిజమైన భక్తి అంటే ఏంటో తెలిసిద్ది. ఓకే,
ఊరికి ఇంట్లో ఖాళీగా కూర్చొని సనాతన ధర్మ కోసం ప్రొటెస్ట్లు చేయడానికి వస్తారు. కానీ అసలు వీళ్ళకి అంత భక్తి ఉందా? ఎప్పుడు పక్కన వాళ్ళు అంటాం కదా, నువ్వు బొట్టు పెట్టుకో, నువ్వు హెయిర్ లీవ్ చేసుకో, వాళ్ళకి ఎందుకు? అవునా కాదా? వాళ్ళు మారరు, ఇంకా వాళ్ళంటే వాళ్ళని వదిలేసా. ఓకే. అంటే ఈ డ్రెస్సింగ్ సెన్స్ గురించి కూడా చాలా మంది ఇవే కామెంట్స్ పెడుతుంటారు. అవును, నువ్వు అంటే ఎలా ఉందంటే చీర కట్టుకునే తిడుతున్నారు, లేదు ఏదైనా వేసుకున్నా అలాంటివి వస్తున్నాయి. వాళ్ళకి బేసికలీ ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం అనుకోవచ్చు. అది ఎప్పుడు పక్కన వాళ్ళ లైఫ్ మీద ఏదో ఒకటి ఇంట్రెస్ట్. అనాలి. పక్కన వాళ్ళ లైఫ్ మీద ఇంట్రెస్ట్. యాక్చువల్లీ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ప్రాస్టిట్యూట్ ఉంటది. ఆమె ఇంటి ఎదురుగానే ఒక ఋషి ఉంటారు, తపస్సు చేసుకోవాలి. ఆయన పని ఏంటి? తపస్సు చేసుకోవడం. ప్రాస్టిట్యూట్ పని ఏంటి? సో ఈయన ఎంతసేపు ఈయన ధ్యానం వదిలేసి ఆ అమ్మాయి ఇంటికి ఎంత మంది వస్తున్నారు, ఏం చేస్తున్నారు అని కౌంట్ చేస్తా ఉంటాడు. అప్పుడు ఈయన తపస్సు మర్చిపోతున్నాడు. ఆ అమ్మాయి ఏంటి చేసే పని చేస్తుంది, లాస్ట్ కి నైట్ కి దేవుడా నువ్వే మొత్తం చూసుకోవాలని నిద్రపోతుంది ప్రశాంతంగా. ఈయన అసలు ఒక రోజు దేవుడు ఆమెకు కరుణిస్తాడు. అది ఈయన చూస్తాడు. ఈయన వెళ్ళి అడుగుతాడు, ఎందుకు ఇలా నేను ఎప్పుడు నిన్నే తలుస్తా కదా, అలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయికి నువ్వు దర్శనం ఇచ్చావంటే అక్కడ ఋషి మర్చిపోయాడు అతను ఏం చేయాలో. అతని ధర్మం హీ ఫర్గాట్. అంటే ఆ అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈయన మర్చిపోయాడు. కానీ ఆమె చేసే పని చేస్తూనే గాడ్ ని తలుచుకుంటా ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని తలుచుకుంది చేసుకోండి, కానీ దేవుడు అలా ఆమెకే కరుణ ఇచ్చాడు. అర్థమైందా? ఇది జనాలు తెలుసుకుంటే ఇప్పటికన్నా బాగుపడతారు. సో ఇప్పుడైనా ఆలోచిస్తారు వాళ్ళు, ఎందుకంటే మాటలు వేరు మనిషి వేరు అని. అంతే కదా, ఎవరైనా. ఇప్పుడు మనం గుడికి వెళ్తాము, పక్క ఒక ఆంటీ ఉంటది, ఆమె పూజ వదిలేసి ఏ అమ్మ బొట్టెందుకు చిన్నగా పెట్టుకున్నావు, హెయిర్ ఎందుకు వదిలేసుకున్నావు, ఇదే పని వాళ్ళకి. వాళ్ళ భక్తి ఏమైపోతుంది అక్కడ? ఆమె వచ్చింది గాడ్ కి పూజ చేసుకోడాక, నీతులు చెప్పడాక. అవునా కాదా? ఎక్కువ గుడికి వెళ్తారా? ఊరికే ప్రశాంతత కోసం వెళ్తా గుడికి, అంతే. అంటే ఈ మధ్య గుడిలో కూడా చాలా మంది ట్రై చేస్తున్నారంట. అయ్యో, దేవుడు గుడిలోనే ఉంటాడు అన్నది ఫూలిష్నెస్. ఓకే, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం అంతే, ఇక్కడ ఉండాలా, అంతే మీరున్నట్టు. అబ్బా. సో ఇంకొక రీల్ చూసాను అబ్బా, ఈ రీల్ కి ఇప్పటికీ నాకు దాని ఆన్సర్ దొరకలేదు. మీరు ఆ రీల్ మీరు చెప్పాలి ఇప్పుడు. ఓకే. సో అది ఏ లాంగ్వేజ్? దట్స్ ఇంగ్లీష్. ఇంగ్లీష్? yes. ఒకసారి చెప్పండి. See, Betty bought a bit of butter, but the butter was so bitter. To make the bitter butter a better butter, Betty bought some more butter, added to the bitter butter to make the bitter butter a better butter. మీకు ఏం అర్థమైందో చెప్పండి. బటర్ తప్పేం అర్థం కాదు. సో ఏంటి అది? టంగ్ ట్విస్టర్? ఇట్స్ టంగ్ ట్విస్టర్. ఓకే. సో చిన్నప్పుడు మా స్కూల్లో నేను ఒక్కదాన్ని చెప్పేదాన్ని ఇది, మా ఫ్రెండ్స్ ఎవ్వరు చెప్పేవాళ్ళు కాదు. ఓకే. అలా అలా నాకు బాగా వచ్చేసింది. సో నిజంగా అది విన్నాక చూసిన తర్వాత ఇదే లాంగ్వేజ్ ఎక్కడి నుండి వచ్చిందని అనుకున్నాను. సో దాని కింద కామెంట్లు ఏమి వచ్చాయి చూసా, ఎవడ్రా ఈ బిట్టు, ఏరా బిట్టు నువ్వు సూపర్. సో ఎవరా బిట్టు? బటర్ తెచ్చుకున్నాడు. సో దాని మీనింగ్ కరెక్ట్ గా చెప్పైతే ఏంది? సో బెట్టి కొంచెం బటర్ తీసుకొచ్చాడు. ఆ బటర్ కొంచెం బిట్టర్ గా ఉంది. సో ఇంకొంచెం బటర్ తీసుకొచ్చి యాడ్ చేశాడు. ఆ పాడైపోయిన బటర్ ని మంచి బటర్ చేయడానికి. బిట్టు బటర్ వచ్చిన కష్టాలు ఇవి, అంతేనా? అంతే. అలాంటి థింక్ ఎప్పుడు వచ్చింది మీకు అసలు? ఆ రీల్, అది కూడా రీల్ చేయాలని అంటే ఎందుకో సార్లే రొటీన్ గా ఏం చేస్తాం, వెరైటీగా మనం డైలీ ఏదో చేసేద్దాం. నేను ఊరికే నా ఫ్రెండ్స్ ని అడుగుతా ఉంటా ఇట్లాంటి పిచ్చివన్నీ. ఓకే. సో అది మనం ఇన్స్టాలో పెట్టేయడం స్టార్ట్ చేసాం. అంటే మీరు అంటే కొంతమంది ఏంటంటే దానికోసం ఒక 1-2 hours కష్టపడి ఒక స్క్రిప్ట్ లా రాసుకొని రీల్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీ రీల్ చూస్తే నాకు ఎక్కడ అలా కనిపించట్లేదు. అంత టైం కూడా లేదు. ఆ రూమ్ లో ఏదైనా క్వశ్చన్ వచ్చిందంటే ఈ రూమ్ లోకి వచ్చేసినట్టు అనిపిస్తారు. అవును, అంతే. సో అంటే అన్ని స్పాంటేనియస్ గా వస్తుంటాయి. అవును. రియల్ లైఫ్ లో నువ్వు ఏమైనా తీసుకుంటారా? అన్ని రియల్ లైఫ్ అదేగా చెప్తుంది. మీ రియల్ లైఫ్ లో? అవును. ఓకే, సూపర్. అలానే ఉంటాం, మనం ఏం యాక్ట్ చేయట్లేదు. ఇప్పుడు కొంతమంది అంటే నువ్వు ఎందుకు చిన్నపిల్లలా మాట్లాడుతూ అంటే నాకు ఉన్నాయి ఒక 4-5 వాయిసెస్, అది నేను అదృష్టంలా ఫీల్ అవుతున్నా. మీకు ఏమైతుంది? రోజు ఒకటే వాయిస్ ఏముంది, నాకు ఉన్నాయి 4-5 వాయిస్, నేను మాట్లాడతా, నా ఇష్టం. అంటే ఎవరైనా అన్నారా మీరు కొంచెం నటిస్తున్నట్టు అనిపిస్తుంది? అంటారు. ఎందుకు అన్నారు? సీరియస్లీ? యా, ఆబ్వియస్. ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో నటించక ఏం చేయాలి? అదే చెప్తారా? ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారు, నటిస్తారు, వాళ్ళు నటించాలి. ఇక్కడ నటిస్తారు ఇప్పుడు మీరు? లేదు, ఇక్కడైతే నేను చాలా ఓపెన్ గానే ఉన్నాను. ఏమో మళ్ళీ అసలే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మళ్ళీ నటిస్తానంటే? లేదు. సో ఓకే, అంటే మీకు మొత్తం ఈ కామెంట్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దీంట్లో బ్యాడ్ కామెంట్స్ లో నాకు ఇది బాగా టచ్ అయింది
అనే కామెంట్ ఏదైనా ఉందా? అంతేం లేవు, ఉమ్. మరి అంత ఎక్స్టెంట్ కి అయితే హార్ట్ ఇంకా వర్క్ వెళ్ళలేదు. తీసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా నవ్వర్లే. ఆ, హార్ట్ వర్క్ తీసుకోరు లేదని. అసలు నేను తీసుకొని తొక్క వాళ్ళంటే నేను అయిపోతానే ఏంటి అంతే. అవునా కాదా అంతే అంతే. అనే వాళ్ళు అంట, నేను పట్టించుకోను. అండ్ మీ ఓవరాల్ లైఫ్ లో ద బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ మూమెంట్, ద బెస్ట్ బెస్ట్ మూమెంట్ అబ్బా చాలా ఉంటాయి, ఇలాంటివి అడిగితే కష్టం నాకు. చెప్పు, ఒకటి రెండు చెప్పు. బెస్ట్ అంటే నా 25th బర్త్డే మా పేరెంట్స్ చాలా గ్రాండ్ గా చేశారు, అది నా ఫేవరెట్. వాళ్ళు చేశారా? యా ఆబ్వియస్లీ వాళ్ళే 25th చేస్తారు, ది? నాకు ఇప్పటికీ బర్త్డే సాలే చేస్తారు. ఎప్పుడు బర్త్డే? ఆ, నేను ప్రేమ పుట్టక ముందు పుట్టా, గెస్ చేయండి. నాకన్నా ముందే పుట్టారు అయితే. అబ్బా ఫిబ్రవరి ముందు పుట్టారు. ప్రేమ పుట్టక, నేను పుట్టాక ప్రేమ పుట్టింది. ఓకే, మీరు పుట్టాక ప్రేమ పుట్టింది. ఇట్స్ వెరీ ఈజీ. ఈజీయా? నేను పుట్టాకే ప్రేమ పుట్టింది. 13th. ఎస్. ఓహో, అది నా దృష్టిలో 14th నేను కాదు, ఊరికే చెప్తున్నాను. But okay, అందరి దృష్టిలో ఫిబ్రవరి 14th కదా. సో 13th ఎస్. మొన్న అయింది అయితే బర్త్డే. సెలబ్రేషన్ అయిపోయిందా? అయోధ్యలో. చెప్పారు కదా, అదే 25th. 25th 2 years బ్యాక్. ఓకే, 27 చెప్పేశారు. సో కవర్ అయిపోయింది. ఓకే, అంటే మీ లైఫ్ లో మొత్తం చూసుకుంటే ఓవరాల్ గా బాధపడిన సిచ్యువేషన్ అంటే? యా, యాక్చువల్లీ మా పేరెంట్స్ నెల్లూరు నుంచి వస్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. సో నేను లేనన్నమాట కార్లో. సో నాకు ఈ కాల్స్, నేను ఎంతసేపటికి నాకు తెలియలేదు ఇలా అయ్యింది అని. అవును. మా నైబర్స్ అందరికీ తెలుసు, అందరూ నా దగ్గరికి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారా అని అనుకున్నా, నాకు తెలీదు. సో యాక్సిడెంట్ అయ్యింది అని తెలిసాక మా మా డాడీ వాళ్ళ సిస్టర్ ఏడ్చుకుంటూ వచ్చింది. ఫర్ ఎ సెకండ్ ఐ థాట్ ఇంకా నాకు నా పేరెంట్స్ నా లైఫ్ లో లేరా అనే థాట్ ఇంకా అసలు నా వల్లే అవ్వలేదు. సో తర్వాత తెలిసిందా, ఇట్స్ చాలా పెద్ద యాక్సిడెంట్, కానీ లక్కీగా మా వాళ్ళిద్దరికి ఏం కాలేదు. అసలు అది ఏంటంటే మేము అమ్మవారిని నమ్ముతాం అనమాట. ఇంకా లిటరలీ ఆమె ఎంత సేవ్ చేసి, ఇప్పటికీ అది ఒక మిరాకిల్ అందరికి. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా వాళ్ళిద్దరికి ఏం కలదు, లైక్ చిన్న చిన్న దెబ్బలు తగిలే గానీ కార్ అయితే మొత్తం స్మాష్ అయిపోయింది, కానీ వాళ్ళిద్దరికి ఏం కాలేదు. నిజంగానే ఇది ఇప్పటికీ ఒక మిరాకిల్ తెలుసా. అంటే ఇది ఎప్పుడు జరిగిందంటే 2021 Feb 12th నా బర్త్డే ముందు రోజే. సో మా పేరెంట్స్ రాగానే మేము నా బర్త్డే చేసుకుందాం సో ప్లాన్స్ వేసుకుంటా ఉన్నాము. ఈ లోపు ఇలా జరిగింది. యాక్చువల్లీ ఆ 1 week కి ముందే నేను అమ్మవారిని అడిగా, ఈ బర్త్డేకి నువ్వు నాకు ఎట్లాగైనా పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి, సంథింగ్ లైక్ నేనేం ఎక్స్పెక్ట్ చేసా, మేబీ మనీ వైజ్ కానీ ఏదన్నా అలా. కానీ మనం అడిగితే చూసారా అమ్మవారు ఎలాంటి వాళ్ళు, నాకు మా పేరెంట్స్ లైఫ్ ని ఇచ్చేసింది సీరియస్లీ. సో అది ఇంకా 2021 మొత్తం నేను చాలా యాంగ్జైటీ, ఇవన్నీ చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేసా యాంగ్జైటీ వల్ల. తర్వాత కోవిడ్ వచ్చింది మమ్మీకి. ఇవన్నీ ఇంకా 2022కి కొంచెం సెటిల్ అయ్యా. కోవిడ్ టైంలో చాలా మంది జ్ఞానోదయాలు అయ్యాయి, అంటే ఇంకా లైఫ్ ఇంతే కదా అనేటట్లు. మీ పర్టికులర్ గా అలాంటి సిచ్యువేషన్ ఎవరైనా చూసారా? అంటే మార్పు టెంపరీ. ఫస్ట్ ఒక 1 year బాగుంటారు, మళ్ళీ మామూలే. అది కామన్, ఇప్పుడు అలానే అనిపించింది. అవును అంతే కదా. చాలా వరకు కోవిడ్ ఎలా అంటే వాళ్ళకంటే పక్కన వాళ్ళ మీద వీళ్ళు బాగున్నారా అని చూసుకున్నారు చాలా మంది, ఎందుకంటే వాళ్ళకి వస్తే వీళ్ళకి కూడా వస్తుంది కదా. సో అప్పుడే కొంచెం పట్టించుకోవడం స్టార్ట్ చేశారు. కూడా ఇక్కడే ఉన్నారు మీరు? యా ఇక్కడే. కోవిడ్ లో కూడా విలేజ్ కట్టేటోళ్ళు. అసలు 2021 నా వర్స్ట్ ఇయర్. తీసేద్దాం ఆ రోజు 21 వెళ్ళిపోయింది కాబట్టి. రైట్. అండ్ అంటే ఇంట్లో ఫ్యామిలీలో చూసుకుని అమ్మ నాన్నతో పాటు ఒక తమ్ముడు గాని చెల్లి గాని ఉంటే కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి బట్ క్యూట్ గా ఉంటది. సో అలా ఎప్పుడైనా అనిపించిందా ఉంటే బాగుందని? అస్సలు నో, నేను చాలా సెల్ఫిష్. మా మమ్మీ డాడీ లవ్ నా ఒక్కదానికే ఉండాలని అనుకుంటా. అవును, అందుకే తెలుసా నాకు ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా అక్క చెల్లెలు గాని ఇట్లా అన్నది వాళ్ళ రిలేషన్స్ చూస్తే ఎందుకు వీళ్ళు ఇంత ఓవర్ చేస్తున్నారు అనిపిస్తా ఉంటది. యాక్చువల్లీ ఇది నాకే ప్రాబ్లమా అనుకున్నా గానీ నేను ఇట్లా నాలా సిబ్లింగ్స్ లేని వాళ్ళు ఒక 2-3 దగ్గరికి అనుకున్నా, వాళ్ళకి కూడా అలానే అనిపించిన తర్వాత కూల్ అయ్యా. మనమే కాదు అందరికి. నెక్స్ట్ నీకు మ్యారేజ్ అయితే సింగిలా? నేనైతే సింగిల్ అంటా, మా మమ్మీ మాత్రం లేదు నీకు ఒక 3-4 ఉండాలని అంటుంది. మంచి అలా కాదు కానీ అంటే జనరల్ గా అంటారు ఇద్దరు ఉంటే కొంచెం వాళ్ళకి మంచిగా ఉంటది అంటారు. బట్ మీ బిహేవ్ చూస్తుంటే నాకు ఒకటి చాలా అన్నట్టున్నారు. నాకు ఒక్కళ్ళే చాలు. సో ఎందుకంటే సింగిల్ లైఫ్ బెటర్ అలా? యా, ఇప్పుడు చూడు నేను మోస్ట్ ప్యాంపర్డ్, ఇంకా అన్ని కంఫర్ట్స్ లగ్జరీ అన్ని ఇచ్చారు నా పేరెంట్స్. మేబీ ఇంకొకళ్ళు ఉంటే అలానే ఉండేదేమో, కానీ లవ్ అయితే అంత రాదుగా.
డాడీ వాళ్ళు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. మ్యారేజ్. యా. సో మీకు అంటే మీ పర్సనల్ చూసుకుంటే లవ్ మ్యారేజ్ బెటర్ అనుకుంటారా అరేంజ్ మ్యారేజ్? అసలు మ్యారేజే బెటర్ కదా నన్ను అడిగితే. ఇంకా తప్పదుగా చేసుకోవాలి కదా. మ్యాట్రిమోనియల్ పెట్టారు. చెప్పిన వాళ్ళు ఇప్పుడు నాకు వేరే సిబ్లింగ్స్ ఉంటే నేను చేసుకునేదాన్ని కాదేమో. నాకు ఇప్పుడు ఎవరు లేరు కదా, వాళ్ళ కోసం చేసుకోవాలి. అసలు ఒక టైంలో నేను సన్యాసం తీసేసుకుందామా అనుకున్నా. కాషాయం కూడా కొని వెలిసింది. కానీ ఇంకా సో మా మమ్మీ చెప్పింది, నువ్వు ఫస్ట్ 1 day ఫోన్ పట్టుకోకుండా ఉండు, తర్వాత సన్యాసం గురించి ఆలోచించు అని. పెద్ద లాజిక్. సో అంటే జనరల్ గా ఇప్పుడు మ్యాట్రిమోని అనేసరికి చాలా ఉంటాయి. అంటే జెన్యున్ గా దొరికే వాళ్ళు ఉంటారు, ఫేక్ గా ఉంటాయని విన్నాను. నేనైతే ఇంకా నేను ఈ మ్యాట్రిమోనీస్ లో పెట్టలేదండి. మేము ఇప్పుడు సో అండ్ సో క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళవి ఉంటాయి కదా, వాళ్ళ దాంట్లోనే ఇచ్చాము. ఓకే. యా. సో సూపర్. లైఫ్ అయితే ఇప్పటి వరకు బాగుంది. సో ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటారు? చెప్పనా, వెల్ నోన్ డిజైనర్, ఒక స్టోర్ పెట్టుకోవాలి, ఒక బొటీక్, అంతే. హస్బెండ్ తో క్యూట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ, అంతే. అంతేనే చేసుకుని అనుకుంటాం. మళ్ళీ పెళ్లి చేసుకుని అంటాం మళ్ళీ. అదే ఈ టూ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది నాకు. కాసేపు చేసుకోవాలనిపిస్తుంది, కాసేపు అవసరమా మనకి చేసుకుంటారు మాత్రం వదిలేకే. అలా ఎందుకు కాసేపు ఒకటి ఆలోచిస్తాను. మొత్తాన్ని పెళ్లి చేసుకుంటావు కదా, తప్పక చేసుకోవాలి. మరి నీ ఫ్యాన్స్ కి చెప్పొచ్చు కదా. అందులో కొంతమంది పడిపడే వాళ్ళు ఉన్నారు, చాలా మంది చూసా కామెంట్ లో, లవ్ యూ బేబీ. అవన్నీ ఒరిజినల్ అకౌంట్స్ అయితే హ్యాపీ. సరే, ఈరోజు ఈవినింగ్ ఒక కామెంట్ వస్తుంది, అది ఒరిజినల్ అకౌంట్ నిండే. అబ్బా. సో మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ లైఫ్ లో కూడా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మనం మళ్ళీ ఒక బెస్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బై బై. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా